హాయ్ అండి, ఈరోజు బ్లౌజ్ కటింగ్ చెప్తాను చూడండి. ఇది మీటర్ ముక్క అనమాట. ఇది ఇలా మడత పెట్టుకోవాలి. ఇది పువ్వులు పైకి ఉన్నాయన్నమాట. ఈ పువ్వులు చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ప్లెయిన్ ముక్క అయితే ఒకలా ఉంటుంది, ఇలా డిజైన్ ముక్క అయితే వేరేలా ఉంటుంది. ఇంకా పువ్వులు పైకి ఉన్నాయి కదా, ఒకటి కలిసి ఉండాలి, ఒకటి ఓపెన్ అయిపోయి ఉండాలి. ఇదిగోండి హ్యాండ్, ఇది చెయ్య, ఇదిగోండి ఇది మడతకి ఇలా తీసుకోవాలి. ఇది ఖర్చుతో సహా ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చంక ఏరియా అనమాట. ఇది ఇది చెయ్యి పొడవు అనమాట, చాలా చిన్న చెయ్యి. తీసి దీన్ని ఇలా రౌండ్ అప్ చేయాలన్నమాట. ఇక్కడ నుండి ఇలా డౌన్ చేసుకుంటూ రావాలి, ఇక్కడ నుంచి. ఇది హ్యాండ్ అనమాట. హ్యాండ్ ఖర్చుతో సహా తీసాను. ఇప్పుడు దీన్ని చిన్న గంట పెట్టాలి. పెట్టి దీనికి కొంచెం క్రాస్ తీయాలి, ఒక అరెంజ్ వరకు లోతు తీయాలన్నమాట. దీన్ని ఇలా పెట్టుకొని ఇలా కిందకి తీయకూడదు, దీంతో సమానం తీసేయాలి. ఇక్కడ చిన్న గంట పెట్టుకోవాలి, అంతే. ఇంకా పక్కన పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఈ చంక దగ్గర నుండి లోపల వైపు తిరగేసుకొని ఈ చంక ఖర్చులకు చాలామంది మా ఖర్చులు ఎక్కువ కావాలంటారు అన్నమాట. అందుకని ఈ చంక దగ్గర నుండి ఈ చంక వరకు లోపల వైపు ఇలా చెక్ చేసుకొని మరీ పెద్దగా ఇలా సాదీయకుండా ఇలా పెట్టుకోవాలి. ఇది చూసుకోవాలండి, పువ్వులు పైకి ఉండాలి. పువ్వులు పైకి ఉన్నాయి ఇలా చూసుకొని తీయాలండి. ఇది ఖర్చు కండి, ఈ మడత ఉంది కదా, ఈ మడత ఖర్చు ఇక్కడ కింద భాగాన్ని వదిలేసి ఇది మొత్తం ఇలా పొడుగు తీయాలండి. తీసి కట్ చేసుకోవాలి. మనం ఒళ్ళులు తీసాం, పొడుగు తీసాం. ఇది మెడ ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులు తీయాలండి. చాలామంది వెడల్పుగా తీస్తారు. అలా కాకుండా మీకు రాలేని పక్షంలో, మెడ తిప్పలేని పక్షంలో అప్పుడు ఏం చేయాలి తెలుసా, 3000 పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ గీత గీసుకోవాలి. గీత గీసుకొని ఒకసారి ముందు మీరు చెక్ చేయండి. మీకు పెద్దది కాదు, చిన్నది కాబట్టి క్లియర్గా స్పష్టంగా మనం పెట్టింది కరెక్టో కాదో క్లియర్గా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇది షోల్డర్ అనమాట. ఈ షోల్డర్ దగ్గర నుండి వెనక ఈ డాట్స్ వరకు పొడుగు చూడాలన్నమాట, ఎంత వచ్చిందని. ఇది తీసుకొని ఇలా గీత తీసుకొని ఇక్కడ నుండి మెడ ఉంది కదండి, ఈ మెడ తీసి ఈ వీపు దగ్గర, ఇది మెడ అండి. ఎప్పుడు మెడ కుడివైపు వచ్చేలా చూసుకోవాలి మీరు. ఈ మెడ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇదిగోండి ఇలా గీత పెట్టుకోండి. పెట్టుకొని వస్తుంది కదా,
తర్వాత ఇది షోలర్, మెడ తర్వాత షోలర్. ఇలా తీసుకొని తర్వాత చూడండి, హ్యాండ్ దగ్గర నుండి ఈ చంక ఏరియా ఉంటుంది, ఇది నడుం పొడవు వస్తుంది, అంటే చంక పొడవు వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ డాట్స్ మొత్తం పొడవు చూసాం కదా, అక్కడ నుండి ఇలా చెక్ చేసుకోండి, ఇక్కడికి ఇలా పెట్టుకోండి గీత కరెక్ట్గా చంక ఏరియా వరకు. ఇదిగోండి, ఇది హ్యాండ్, ఇదంతా ఈ మొత్తం మన నడుము ఏరియా. ఇప్పుడు 30 ఇంచ్ ఇలా పెట్టేసుకొని గీత గీసుకోవాలి. గీత గీసుకొని కట్ చేసుకోవడమేనండి. ఇది మడతకు అనమాట, ఇది అంత లోపల పోతుంది. ఇది ఇలా పక్కన పెట్టండి. ఇప్పుడు ముందు పార్ట్ తీయండి. ఈ వన్న ముక్క ఉంది కదండి, ఇది పువ్వులు పైకి రావాలి కదండి, వెనకది వచ్చింది ముందు పువ్వులు, ఇది కూడా వెనక్కిది కూడా రావాలి కదా, చూసుకోండి. ఇదిగోండి, ఇక్కడ రెండు ఓపెన్ అయ్యాయి కదా, ఈ ఏరియాలో క్రాస్ కటింగ్ అనమాట. ఇలా క్రాస్ చేయాలి, ఇలా సమోసా టైప్లో ఈ ఏరియాలో పెట్టుకొని ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టి మొత్తం ఈ బాడీ ఎంతవరకు ఉందో ఇక్కడ వరకు అనమాట, ఈ డాట్స్ మడత కాకుండాను ఇలా చంక మొత్తం తీసేయాలి. అలాగే మెడ ఆఫే తీయాలన్నమాట. ఇది వెనక మెడ పొడుగ్గా ఉంటుంది కదా, ఇలా మీ అంచనాగా తీసుకోండి. ఇలా తీసి ఇలా గీత పెట్టి పక్కన పెడేయాలి. ఇది వెనక పార్ట్ ఇలా సైజ్ తీసానమాట. ఇప్పుడు కొల జాగ్రత్త, ఆ జాగ్రత్త తీసుకొని ముందు మెడ చూడాలన్నమాట, ఖర్చుతో సహా. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ నుండి ముందు మెడ దగ్గర నుండి ఊక్సులు పెట్టేయాలన్నమాట. ఇదిగోండి, 3 ఊక్సుల తర్వాత మధ్యలో వస్తుంది అనమాట, అది ఖర్చుతో సహా 4వ ఊక్స్ పైకి తీసుకోవాలన్నమాట. తర్వాత ఈ చంక ఏరియా ఇక్కడ నుండి ఇక్కడికి షేప్ పట్టియన్నమాట. ఇది ఖర్చుతో సహా, ఇది ఖర్చు సహా, ఈ ఖర్చు పైకి ఉంది, ఇది కొంచెం కిందకి పెట్టుకోవాలన్నమాట. ఈ ఖర్చుతో సహా ఇలా పెట్టుకోవాలి చిన్నది. తర్వాత అది చంక పొడుగు అనమాట, ముందు జాకెట్ ముందు ముక్కకు అనమాట. అలాగే ఇది షోలర్, ఇది షేపు, ముందు షేప్ అనమాట. ఈ షేపు ఖర్చుతో సహా తీయాలన్నమాట. ఇలా పట్టుకొని ఇలా తీసుకోండి, ఇలా పట్టుకొని తీసుకుంటే ఖర్చుతో సహా తీయండి, ఇలా పెట్టండి. ఇప్పుడు మీరు ఇలాగ దాన్ని కలుపుకుంటూ అర్ధచంద్రాకారంలోని దాన్ని ఇలా కలపండి. కలిపారు కదా, ఇప్పుడు కట్ చేయండి. ఇంకో విషయం అండి, ఇక్కడ చంక లోతు తీయాలండి. ఇక్కడ 1/4 ఇంచు వరకు తీయండి. ఇలా రౌండ్గా కొంచెం దీన్ని ఇలా కలుపుతూ దీన్ని ఇలా లోపల తీయాలి. ఇస్తాను ఒకసారి చూడండి. ఈ పార్ట్ అయిందన్నమాట. దీనికి మీకు షేపులు రావాలి కదండి. ఇక్కడ మీకు సెంటర్కి 2.5 ఇంచుల ఇక్కడ డాట్ వేసుకోండి. ఇక్కడ నుండి మీకు తెలియదు అనుకోండి, ఇలా ఏలు పెట్టుకొని ఇక్కడ నుండి ఇలా పెట్టుకోండి. ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 2 ఇంచులు, ఇది 2 ఇంచులు, ఇవి కలుపుకుంటూ దీన్ని ఇలా కలపండి. ఈ రెండింటిని
ఇలా పెడితే ఇది మధ్య సెంటర్ వస్తుంది అనమాట. ఇదొక డాటు, ఇదొక డాటు, ఇదొక డాటు ఇలా వేయాలన్నమాట. అవతల కూడా సేమ్ అంతే అలా వేయాలి. ఇది ఇలా అయింది. ఇప్పుడు షేప్ ముక్కలు తీద్దాం. ఇందులో డబల్ వస్తాయండి. ఊక్సులు పట్టి వైపు, తాళ్ళు పట్టి వైపు తీయండి. పొడవు ఇది ఊక్సులు పట్టి ఖర్చుతో సహా ఈ పొడుగు తీయండి, ఖర్చుతో సహా. ఆ తర్వాత ఈ చివరి ఏరియా ఇది అంటే సైజ్, ఇది పొడుగది, తాళ్ళు పట్టి, ఊక్సులు పట్టి, కొల ఇలా క్రాస్ తీయాలండి. చిన్నది ఇక్కడ ఇది ముందుకి అంటే ఊక్సులు పట్టి దగ్గర తాళ్ళు పట్టి రాడు ఇక్కడ కట్ చేయాలి. ఇలా పట్టుకోండి. ఇవి మీకు ఊక్సులు పట్టి తాళ్ళు పట్టికి ఉపయోగపడతాయి. ఇవి పక్కన పెట్టుకోండి. అయిపోయిందండి. ఈసారి కుట్టడం వరకేనండి.